జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉంటారు. 29వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా 29వ తారీఖు నుంచి మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ధనపరంగా చాలా బాగుంటుంది. ఈ మాసం అనేది వృశ్చిక రాశి వారికి చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వస్తారు. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. జూలై 17వ తారీఖు నుంచి మాత్రం మీకు హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. డయాబెటీస్ విషయాల్లోనూ రాశి సమస్యలతో ఈ మాసం అంతా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా. సూర్యాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు మీకు లాభస్థానానికి వస్తున్నారు. 29వ తారీఖు నుంచి శనిగ్రహ దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శనిగ్రహం మీద పడబోతోంది. దీని మూలంగా మీకు శత్రువులు అనే వాళ్ళు అధికం అవుతారు. 29వ తారీఖు నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ మాసం అంతాను మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం 25వ తారీఖు వరకు చాలా బాగుండబోతోంది. ఇప్పుడే శుక్రుడు మీ 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్తారు. శనిగా దృష్టి 7వ స్థానం మీద పడబోతోంది. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో 25వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కానీ దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. జాబ్ పరంగా మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా బాగుండబోతోంది. జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ మాసం అంతాను చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 17వ తారీఖు నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.